నేను ఎక్కడ ఏమంటానో ఏదన్నా చేస్తే ఎవరు ఏమంటారో దానికి అన్నీ మురికి మురికి అంటుంది కదా. తాగవా? నువ్వు అలా డ్రామాలు చేస్తే ఎలాగో సేపటిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఇంక మళ్ళీ అప్పుడు మనం ఇవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరూపాస్ కిచెన్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఎర్లీ మార్నింగ్ 6 అయిందన్నమాట. ఈరోజు వచ్చేసి రాగి జావా చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కూడా చూపిద్దాం అనేసి చేస్తున్నాను అన్నమాట. ఇవ్వండి, ఈరోజు రాగి జావా చేస్తున్నాను. చాలా హెల్త్కి మంచిది రాగి జావా. రోజు పొద్దున్నే తాగారంటే చాలా మంచిది. రాగి జావా, రాగి సంగటి ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట. ఫస్ట్ మనం ఒక బౌల్లో అయితే మనం ఇది రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి తీసుకుని ఫస్ట్ మనం వాటర్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వాటర్లో వేసామనుకోండి, హాట్ వాటర్లో అది వండలు కట్టేస్తుంది అనమాట, సరిగ్గా ఉడకదు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలాంటి బౌల్లో ఫస్ట్ మొత్తం మిక్స్ చేసుకుని చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఏంటో. చూడండి, మనకి ఇప్పుడు ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకోవాలి. మనకి ఉండలు కానీ ఏమి కనబడకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే మనం ఉడికించుకునేటప్పుడు సరిగ్గా పిండి ఉడక్క ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది. సో పచ్చిగా ఉంటుంది అనమాట, ఉడకదు పిండి. అందుకని ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి, ఇలా వాటర్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వేసుకుంటే మనకి లంప్స్ అనేవి రావు. చూసారా, ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు వాటర్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద. వాటర్ కాగినాయి కదా, ఇప్పుడు మనం దీన్ని రాగిని వేసేసుకున్నాం. రాగి పిండిని కలిపి పెట్టుకుని ఉంచుకున్నాం కదా, సో దాన్ని వేసుకున్నాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ బదులు ఇదన్నమాట మాకు. లేదంటే రోజు దోశలు కానీ, ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, పులిహోర కానీ ఇలా చేస్తూ ఉంటాను. సో ఈరోజు అవన్నీ ఆపేసి ఇలా ఒకసారి రాగి జావ కాసి ఇద్దామని, పిల్లలకి మంచిది కదా తాగితే మనకు కూడా. సో అందుకని ఇలా చేస్తున్నాను అన్నమాట ఈరోజు. మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చూపిస్తాను. చూసారా, మనకి ఇది రెడీ అయిపోయింది, చిక్కబడిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనం కొద్దిగా పెరుగుని తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని ఇలా మజ్జిగ చిలకరించుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా ఫస్ట్ పెరుగు మొత్తాన్ని కూడా చిలకరించండి. ఎందుకంటే మనం వాటర్ పోసేసాక మనం మజ్జిగ చేసుకుంటే పెరుగు అనేది కరగదు అనమాట, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. సో ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ అయింది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి జావ ఉంటుంది కదా, సో దాన్ని ఇప్పుడు మనం గ్లాసెస్లో వేసుకోవాలి. సో మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది పలుచగా తింటారు, కొంతమంది థిక్గా ఇష్టపడతారు. సో మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది మజ్జిగ ఎక్కువ ఉంటే తాగుతారు, కొంతమంది మజ్జిగ తక్కువ ఉంటే తాగుతారు. సో ఎలా తీసుకున్నా మన బాడీకి మంచిదేనండి.
ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగలో వేసినప్పుడు కొద్దిగా గడ్డలుగా ఉంటుంది కాబట్టి మనం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఇంకా మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి షుగర్ పేషెంట్స్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంటి దగ్గర మా నాన్నగారు అయితే డైలీ తాగుతూ ఉంటారు ఎర్లీ మార్నింగ్. అండ్ హెల్తీ ఫుడ్ కదా, సో మీరు కూడా తీసుకోండి. ఎంత ఇష్టం లేకపోయినా కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. పడేసావా? తీసుకో, ఏమనలేరా రా. నేను ఎక్కడ ఏమంటానో, ఏదన్నా చేస్తే ఎవరు ఏమంటారో అని ముందే ఏడవడం స్టార్ట్ చేస్తాడు మా వాడు. మనం ఏం అనకపోయినా ముందే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు అనుకో, ఇంకా మనం ఏం అనమో తిట్టము కొట్టము కదా. సో అది టెక్నిక్ బాగా నేర్చుకున్నాడు. ఇటు కింద పడింది తీసుకోకూడదు. నేను తాగానా, నువ్వు తాగలేదు కదా. చూడు, తీసుకో ఇట్లా జరుగు మరి. తాగు. బా, అది కింద పడేసావు కదా, తీసుకోకూడదు మరి. దానికి అన్నీ మురికి అంటింది కదా. తాగవా? నువ్వు అలా డ్రామాలు చేస్తే ఎలాగో. నేను అప్పటికే చెప్పాను ఆల్రెడీ, ఒక గ్లాస్ తాగావు కదా, ఇప్పుడే వద్దులే తర్వాత తాగుదులే అంటే, ఆహా సర్లే అని పోసిచ్చాను. చూసారా, కొద్దిగా తాగాడు, అదిగా ఆ మాత్రం తాగాడు, ఇంకా వదిలిపెట్టాడు అన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ మళ్ళీ అడుగుతాడు, కొంచెం సేపు తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఇంక మళ్ళీ అప్పుడు మనం ఇవ్వాలి. ఇలాంటివి తాగినప్పుడు హాయిగా ఉంటుందండి మనసుకు మాత్రం. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలము. మనం ఇలా రాగి జావ తీసుకుంటే మనకి బోన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి. కనీసం రోజు కాకపోయినా వీక్లో ఒక 2 times అయినా చేసుకుంటే చాలా మంచిది. రాగి జావ కానీ, రాగి సంకటి కానీ, లేకపోతే రాగి రొట్టెలు కూడా చేసుకుంటారు. సో అవి కూడా చాలా మంచిది. రిమోట్ ఎదుకండి, బొమ్మే అది. మరి తాగు త్వరగా. అవి డోరా వస్తుంది, డోరా 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 అంటే చాలా ఇష్టం. డోరా మాత్రం బాగా చూస్తాడు అన్నమాట. అలా తుడుచుకోకూడదు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం బయట వేరే తినే కంటే ఇలాంటివి మన హౌస్లోనే కాచుకొని తాగితే చాలా మంచిది. సో ఇది ఎర్లీ మార్నింగ్ కదా, కొద్దిగా నీరసంగా ఉందన్నమాట. కొద్దిగా అలా టైం వెళ్తూ ఉంటే కొద్దిగా యాక్టివ్నెస్ వచ్చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఈరోజు లేవగానే కాసేసాను జావా. సో మార్నింగ్ నుంచి ఆకలి అన్నాడు మా వాడు. ఆల్రెడీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగాడు. సో ఇప్పుడు మళ్ళీ నాతో పాటు అన్నమాట. మనం ఏదన్నా తింటే మనం ఏం చేస్తే అది చేస్తూ ఉంటారు కదా పిల్లలు. చూసారా సౌండ్ ఎలా అన్నావు పండు? టేస్ట్ని ఆస్వాదిస్తాడన్నమాట. ఏది తిన్నా, ఫ్రూట్ తిన్నా, లేదంటే ఏదన్నా పుల్లటి ఏమైనా తింటే అనడం, ఏదన్నా టేస్ట్గా ఉంటే ఆహా అనడం, ఇవి బాగా వచ్చు మా వాడికి. నానిచ్చాడా? సర్లే తాగు. నాన్న తాగి చదివాడా? తాగు మరి, త్వరగా తాగు. తాగు. సో ఇంట్లో
ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, వీలైనంత వరకు ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోండి. సో ఇది ఈరోజు వీడియో రాగి జావా. సో ఈరోజు నేను చేసిన రాగి జావా మీకు చూపించాను కదా. సో అలాగే నా వీడియోస్ అనేవి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.